కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోని విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని మహబూబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అధికారులను ఆదేశించారు. మెనూ లిస్టు ప్రకారం భోజనం అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎస్సీ/ఎస్టీ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం, విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. 2 వసతి గృహాల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నూతన భవనం మంజూరు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. వసతి గృహాల్లో అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. వేరే హాస్టల్ ఇస్తాను ఇవ్వట్లేదు. ఫుడ్ అయితే బెటర్ సార్. ఫుడ్ ఏం బాగుంది, అన్నీ బెటర్. కాబట్టి ఒక రూమ్ ఒకటి సార్. వాటర్ కూడా ఏం ప్రాబ్లం లేదు. బాత్రూమ్ మెనూ పాటిస్తుందా? భోజనంలో మెనూ పాటిస్తుందా? పాటిస్తుంది సార్. ఏం లేదు. కేశవంతరాం మండలంలో కస్తూరిబా స్కూలు, అలాగే జ్యోతిబారావు పులే రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించడం జరిగింది. కొన్ని అవకతవకలు జరుగుతుంటే సరిదిద్దుకోండి అని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా మానుకోటలో 25వ వార్డులో ఉన్న కస్తూరిబా స్కూల్ను కూడా సందర్శించడం, అక్కడ కూడా సరిగ్గా లేకపోవడం, మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఏమైనా అంటే ఇంకా కాంట్రాక్టర్లు చేయటం లేదు, వెజిటేబుల్స్ లేవు, పప్పు లేదు అని చెప్పేసి ఏదేదో నానా విధాలుగా మాట్లాడడం చాలా బాధాకరం. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతుల రెసిడెన్షియల్ స్కూళ్ళు శాంక్షన్ చేసి పిల్లలు బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మంచి భోజనాలు ఏర్పాటు చేస్తే కొంతమంది వార్డన్లు కావచ్చు, మరి ప్రిన్సిపాల్ కావచ్చు, చాలా దారుణంగా బిహేవ్ చేసుకుంటూ పిల్లలను మంచిగా చూసుకోకుండా, భోజనాలు సరిగ్గా పెట్టకుండా చూస్తున్నారు. దీనిపైన కన్సల్ట్ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ 11వ వార్డులో గోపాలపురం ఎస్సీ, ఎస్టీ ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పిల్లలు 140 మంది ఉంటే రూమ్స్ 6 ఉన్నాయి. మరి దీనికి వెంటనే వేరే బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ లో షిఫ్ట్ చేయాలని చెప్పేసి నేను గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి
చెప్పడం జరుగుతుంది, కోరడం జరుగుతుంది. అలాగే మొన్న గోపాల్పురం నివసిస్తున్న కాలనీ వాసులు నడవడానికి రోడ్ లేక చాలా ఇబ్బందికరంగా అని చెప్పేసి పెట్టడం జరిగింది. త్వరలోనే మీ కాలనీ రోడ్స్ అన్ని వేస్తామని చెప్పేసి నేను గోపాలపుర వాసులందరికీ మనవి చేస్తున్నాను.